ఓటు వేసేందుకు అమెరికా నుండి వచ్చిన ఎన్ఆర్ఐ కొలకనూరు శ్రీనివాసులు చౌదరి జగన్ గెలవకూడదు. మీరు అరాచక పాలన సాగించిన జగన్కు ఓటు వేస్తే మీరు ఇంకా అరాచకవాదులు అవుతారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లి గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని బలపరిచేందుకు హులికళ్లు పంచాయతీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రయోజనాల గురించి అభివృద్ధి సంక్షేమ పథకాలు పై ప్రజలకు యువతకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో అరాచకాలు పెట్టరేగిపోయాయని, రైతాంగాన్ని నట్టేట ముంచారని, విదేశీ విద్యను రద్దు చేశారని, అభివృద్ధి లేదు, సంక్షేమం పథకాలు రద్దు, అంతా రివర్స్ పాలన అని క్లుప్తంగా వివరించారు. ప్రశ్నిస్తే కేసులు, వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితిలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. జగన్కు ఓటు వేయద్దండి అని సొంత కుటుంబ సభ్యులే చెబుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలని, అలాంటి మనం ఎలా జగన్కు ఓటు వేస్తామని గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఒక్క ఓటు వైసీపీకి పడ్డా మనం ఓటమి చెందినట్లే అని గుర్తు చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న జగన్కు మీరు ఓటేస్తే మీరు ఇంకా అరాచకవాదులే అయింటారన్నారు. ప్రతి ఒక్కరూ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని తిరిగి మనం స్వేచ్ఛను తిరిగి పొందాలంటే తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోవాలని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో ఒక కంపెనీ రాలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తే మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్ ఉండదని, మనమందరం సంఘటితంగా ఉండి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని కోరారు. గారి నాయకత్వం వర్ధిల్లాలి. అలాగే మన పిల్లలకి ఈ గడిచిన 5 ఏళ్లలో ఒక్క కంపెనీ గాని, ఒక్క ఉద్యోగం గాని వచ్చిన సందర్భం లేదు. అదే చంద్రబాబు గారు ఉంటే ఏదో కంపెనీ ఎవరినో పట్టుకొని, ఎవరో కాళ్ళు పట్టుకొని ఆడదిరిగి ఈడదిరిగి కంపెనీలు తీసుకొచ్చేవాడు. అట్లా మన పిల్లలకి ఉపాధి దొరుకుతుంది. అవునా కదా? సో కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే మన పిల్లల భవిష్యత్తు ఉండదు, మన భవిష్యత్తు ఉండదు. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఈసారి. కాబట్టి మనందరం సంఘటితంగా ఉండి అమిలినేని సురేంద్రబాబు గారిని గెలిపించాలి ఈసారి.